హలో గైస్, మనం చూస్తున్నాం ఇప్పుడు బండి సంజయ్ కొడుకు చేసిన ఒక మైనర్ బాలికని మద్యం తాగిస్తూ డ్రగ్స్ పట్టిస్తూ ఇక్కడ దూరానికి తీసుకెళ్ళి వాళ్ళ ఫామ్ హౌస్లో అమ్మాయిని వాడుకున్నాడు. ఒక మైనర్ బాలికని ప్రేమ అని మాయ మాటలు చెప్పి వాడుకున్నాడు. వాడుకొని అమ్మాయిని ఇప్పుడు వాళ్ళు మైనర్ బాలిక కాబట్టి పోక్సో కేసు పెడితే పోలీసు వాళ్ళు 15 రోజుల నుంచి వాళ్ళ అమ్మాయి వాళ్ళు తిరుగుతూ కూడా పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఎంపీ అరవింద్ కొడుకు భగీరథ్ అతను వెళ్ళి కేసు పెడితే ఆన్ ది స్పాట్లో ఎఫ్ఐఆర్ అమ్మాయి వాళ్ళ మీద చేసిర్రు. ఇది ఎక్కడి న్యాయం అంటే ఒక సామాన్యుడికి ఇదే సామాన్యుడు చేస్తే అదొక న్యాయం, అదో చట్టం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక ఎంపీ కొడుకు కాబట్టి బీజేపీ రాష్ట్ర అంటే టోటల్గా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ కొడుకు కాబట్టి అతనికి ఓ న్యాయమా? వాళ్ళని ఎన్నుకున్నది ఎవరు? మనమే కదా వాళ్ళని ఎన్నుకున్నది, మనమే కదా వాళ్ళకి ఓటేసింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కూడా ప్రధాని మోడీ గారిని కూడా కూర్చోబెట్టింది కూడా మనమే కదా. మనం ఓటేస్తేనే కదా ప్రధానమంత్రి వారు కూడా అక్కడ కూర్చున్నది. వీళ్ళకేస్తే వీళ్ళు వాళ్ళని అతను కూడా అక్కడ కూర్చున్నాడు కదా. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని చేస్తే వాళ్ళు ఇలానే ఒప్పుకుంటారా? ఇంతకుముందు ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర ఒక డాక్టర్ కోర్స్ చేసే డాక్టర్ కోర్స్ చేస్తున్న అమ్మాయిని లారీ కిన్నర్ పిల్లలు కొండపై రేపేసిరని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టి, వాళ్ళ పిల్లలు మైనర్ పిల్లలు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి చంపేసిందా కదా అని చెప్పేసి మహిళా సంఘాలన్నీ రోడెక్కినాయి. ఇప్పుడు ఏమైనా మహిళా సంఘాలన్నీ ఎటుపోయినాయి? డబ్బున్న వాడికి ఒక న్యాయం, డబ్బు లేని వాడికి ఒక న్యాయమా? సిగ్గుండాలి తోడమన్నా కానీ. ఎటుపోయినరమ్మా మీరంతా? మీ ఇంట్లో కూడా మీ అక్క చెల్లెలు ఉన్నారు కదా, మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఎందుకు భయపడుతున్నారు మీరు? దేనికోసం భయపడుతున్నారు? అలాంటప్పుడు రావద్దమ్మా రోడ్డు పైకి, మీరు రావద్దు, రేపు మాట్లాడద్దు. వాళ్ళు 15 రోజుల నుంచి తిరిగితే వాళ్ళ మీద కేసు పెట్టరు. వీళ్ళు ఒకరోజు పోతే వాళ్ళ మీద రివర్స్ కేసు పెడతారా? వీడు పారిపోతాడా? అప్పుడు ఆ పిల్లలు పారిపోయినప్పుడు వాళ్ళని ఆన్ ది స్పాట్లో దొరకబట్టి ఎట్లా ఎన్కౌంటర్ చేశారు వాళ్ళని? గత ప్రభుత్వాలు మర్చిపోయినరా? మీరే కదా రోడ్డెక్కి తిరిగింది, క్యాండిల్ వేసుకొని తిరిగి మీరే కదా, ఫోటో పెట్టుకొని మరి ధర్నాలు చేసింది మీరే కదా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామా మీ మహిళా సంఘాలు? ఏం చేస్తున్నాయి మీ మహిళా సంఘాలు? మీకు ఏమైనా ముడుపులు అందించారా? ముడుపులు అందించి కాబట్టి మీరు అంత సైలెంట్గా ఉన్నారా? ఈ విషయం లోపల ఎంపీ అరవింద్ గారు కూడా సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు సపోర్ట్ చేయరండి? మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఎంపీ అరవింద్ గారు, మేము నిజామాబాద్లో మీకు ఓటేసినాం. బీజేపీ సనాతన ధర్మం, బీజేపీ జై శ్రీరామన్ అనే నినాదంతో ఏదైనా న్యాయం ధర్మం కోసం ఉన్నాడు శ్రీరామచంద్రుడు అని చెప్పేసి, ధర్మం కోసం మీరు ఇలా పడతారని చెప్పేసి ఎంపీ గారికి కానీ బండి సంజయ్ గారు కానీ బీజేపీకి ఓటేసి మేము గెలిపించిన యూత్ అంతా తిరిగి మేము గెలిపిస్తే మీరు మా ఇజ్జత్ లేకుండా చేస్తున్నారు, మా పరువు తీస్తున్నారు. అంటే మీ కొడుకులకు ఒక న్యాయం, మా దళిత బిడ్డలకు ఒక న్యాయమా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మీరు బలిసి కొట్టుకుంటున్నారా? అసలు ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది అసలు? ఎవరో అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడితే మేము ఇక్కడ స్పందించాలి అక్కడ స్పందించాలని మాట్లాడుతున్నారు. మీరు ప్రజల్లోకి రండి, ప్రజల్లో మాట్లాడండి, ప్రజల్లో సమాధానం చెప్పండి. ఎట్లా పారిపోతాడండి వాడు? ఎట్లా వాడు పారిపోతే పట్టుకోమని చెప్పే అధికారం మీకు లేదా? లేనప్పుడు రిజైన్ చేయండి, అవసరం లేదు. అంత దమ్ము లేనప్పుడు, పాలన చేసే దమ్ము లేనప్పుడు, ప్రజాపాలనలో పాలన చేసే దమ్ము లేనప్పుడు పోటీ చేయొద్దు. పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా అది అడిగే అధికారం లేనప్పుడు రిజైన్ చేసేయండి. దమ్మున్న లీడర్ ఇవ్వడం దిగుతాడు. అర్థమవుతుందా? ప్రతి ఒక్క అధికారికి నేను చెప్తున్నాను, ప్రత్యేకంగా మా తెలంగాణ గవర్నమెంట్కి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో చెప్పారు, ఎన్నెన్నో చేసి ఏమేమో చెప్పారు. ఈ గత చరిత్రలని కేసీఆర్ గురించి చెప్పారు. మీరు ఎప్పటి నుంచి చెప్తారు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాకు ఎంతో అనుభవం ఉందని చెప్తున్నారు. ఏం చేశారని? మోడీ గారు వచ్చిన రోజే ఆ ఒక ఆడపిల్లను బలాత్కారం చేసిర్రు, బలవంతంగా ఫామ్ హౌస్ తీసుకుపోయారు. మీకు మద్యం తాగిపించారు. ఆ అమ్మాయికి మద్యం తాగిపించి డ్రగ్స్ ఎక్కించి అమ్మాయిని బలాత్కారం చేశారు. వీడియోలు కూడా ఉన్నాయి కదండి, వీడియోలు కూడా చూస్తున్నారు కదా. అంటే మోడీ గారు మీరు చేయమని చెప్పారా? మరి ప్రధానమంత్రి హోదాలో ఉండి మీరు వచ్చిన రోజే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందండి నిజామాబాద్ గడ్డ మీద.
మా తెలంగాణ గడ్డ మీద మీరు వచ్చిన రోజే అన్యాయం జరిగింది. అంటే మీరు చెప్పిండ్రా నేను వస్తున్నా ఇట్లా మీరు సెలబ్రేట్ చేసుకోర్రి అని చెప్పేసి. అమ్మాయిలు అంటే మా ఆడపిల్లల మేకపిల్లల? మీరెందుకు స్పందిస్తారు కదండి మోడీ గారు? నాకు అర్థం కాదు. ఒకరినంటే మిమ్మల్ని అన్నట్టు కదా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరేందండి, ఒక తప్పు చేసిన వ్యక్తి తండ్రితో మీరు పక్కన కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు. మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అది అదే మీకు ఉన్నారండి, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు డాక్టర్ ఉంది కదా. అదే మీ ఇంట్లో జరిగితే మీరు ఊరుకుంటుంటారా? మిమ్మల్ని బెడ్రూమ్లోకి గునుకోపోయారు సార్. ఒకటి ఆలోచన చేసుకోండి. మీరు నిద్రలో ఉండగా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ కానీ కేటీఆర్ గారు కానీ వారు మీ మీద దౌర్జన్యం చేసి మాకు తెలుసు సార్. ఆ బాధ ఏందో ఆ పెయిన్ ఏందో మాకు తెలుసు. పన్న బెడ్రూమ్లోకి వెళ్ళి పక్కలకి వెళ్ళి ఉంచుకపోయారు సార్. అప్పుడు మీరు చిప్పకూడదు తిన్నారు సార్ మీ బిడ్డలకు. అది గుర్తుంచుకోరు మీరు. ఏ ఆడపిల్లకి అలాంటి జరగద్దని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఆ బిడ్డ మీ బిడ్డ లాంటిది కాదా అమ్మాయి కూడా? ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పుడు మహిళా సంఘాలు ఎందుకు వస్తలేవు? సోషల్ మీడియాలో టీవీ ఎందుకు వస్తలేవు? ఎందుకు స్పర్శిస్తలేరు? రోడ్ ఎందుకు ఎక్కుతలేరు? ముడుపులు ముట్టినాయా మీకేమన్నా? సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా ఇచ్చారా? బండి సంజయ్ గారు అన్న పక్క నుండి మీరు పలక పెకలబడి నవ్వుతున్నారు. అంటే భలే చేసిర్రులే, మంచిగా చేసిర్రు, మన వాళ్ళ గరీబ్ పిల్ల అని అంటే వాళ్ళతో ఏమవుతుంది చూసుకుందాంలే అన్నట్టు చూస్తున్నారా? రాష్ట్రం అట్టుడుకుతుంది. అల్లకల్లోలం చేస్తాం. అట్టి సోగాది గవర్నమెంట్కు దించేస్తాం. ఎవడైనా సరే తప్పు చేయాలంటే భయపడాలి. ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే అలా చేస్తాం. మీరు చూడండి, మహిళా మండలి వాళ్ళు కూడా ఇంకొకసారిగా ఎవరు అంతెందుకంటే మీరు దళిత బిడ్డల్ని సూసైడ్ చేసి షూటెడ్ చేయమని చెప్తారు. దళిత బిడ్డల్ని కాల్చి చంపిన రోజులు ఉన్నాయి. నలుగురు పిల్లలు సార్, నలుగురు పిల్లలను కాల్చి చంపేశారు. వాళ్ళకి ఫ్యామిలీలు రోడ్ల మీద పడ్డాయి. వీడెవడ తుడుమా? వీడు కూడా ఒక తల్లి కుట్టినాడు కదా, ఒక తల్లి కడుపు నుంచి వచ్చినాడు కదా, ఆకాశంకి వచ్చాడు, ఆ భూమిలోకి వచ్చినాడు ఈ బండి సంజయ్ కొడుకు. వాడు మీరు ఎందుకు తీసుకోవాలి మీ రియాక్షన్? ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి. వాడు పరారీలో ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి? పోలీసు వాళ్ళు మీకు కూడా కూతురు ఉన్నారు కదండి, మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. అదే పద్ధతిలో మీ ఆడపిల్లలకైతే మీరు ఏం చేస్తారు? చేతులు అడుపుని కూర్చుంటారా? ఆ అమ్మాయి కూడా మీ బిడ్డ లాంటిది కదా. ఆలోచన చేయండి మీరు కూడా. పోలీస్ శాఖ కూడా చెప్తున్నామండి మేము. దయచేసి ఆ అమ్మాయికి న్యాయం చేయండి. అతనికి శిక్ష పడాలి, కంపల్సరీ శిక్ష పడాలి. శిక్ష పడకుండా షూట్ చేసి చంపండి. ఇంకొక రాజకీయ నాయకుడు ఇలాంటి తప్పు, ఇంకో రాజకీయ నాయకుడు కొడుకు తప్పు చేయాలంటే పోసుకోవాలి. అలా చేయండి. అలా చేసిన నాడే మన భారతదేశం జెండా రెపరెపలాడుతుంది. ప్రతి ఒక్క కంట్రీలో, ప్రతి ఒక్క సెంటర్లో, ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో అరే భారతదేశంలో ఇలా చేస్తారా అన్నట్టు. అది కదా మనకు కావాల్సింది. ప్రతి ఒక్కదానికి సనాతన ధర్మం ఎక్కడుందండి? సనాతన ధర్మం ఎక్కడ వీకింది? ఇప్పుడు ఏమైంది? సనాతన ధర్మం ఎటుపోయింది? ఏం చేస్తారు? విజయవాళ్ళకి అడుగుతున్నానండి. జై శ్రీరామ్ అంటారు, అన్నీ అంటారు. జై శ్రీరామ్ అంటే సనాతన ధర్మం అంటారు. రాముడు బాణం పడతారు. రాముడు గురించి తెలియదా మీకు? సీతమ్మ తల్లిని ఎత్తుకపోయినందుకే లంకతో సహా దహనం చేసినాడు ఓన్లీ ఒక్క ఆంజనేయ స్వామి. తెలియదా? శ్రీరాముడు సహా తండోతండాలుగా వానరసేన తరిమి కొట్టి పత్తల రావణుని వలగొట్టాడు. మీరెంత అండి? మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? మీరు పట్టించుకొని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకుంటే మీ ప్రభుత్వం గతంలో కాదు కదా, ఇప్పట్లో కాదు కదా, మీ క్యాంపస్ ముట్టబడుతుంది, మీ మీద బాగా ట్రోల్ అవుతుంది. మీరు డబ్బులు తీసుకున్నారు అనే ఒక వివాదం వస్తుంది. మీరు అవన్నీ పట్టించుకోకుండా మీరు ఒక రాష్ట్ర సీఎం, మీకు రాష్ట్ర సీఎం కాబట్టి మీకు నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నది. ఆ పిల్ల కూడా మీ ఇంట్లో పుట్టిన పిల్లనే, అదే అర్థం చేసుకోండి. ఇంతకుముందు పిల్లల్ని ఎలా కాల్చి చంపినరు, అది దానికి ఏదైతే చంపారో దాని గురించి కూడా చెప్పండి. ఇప్పుడు ఇతను ఎందుకు కాపాడుతున్నారో దీని గురించి చెప్పండి. అంటే గరీబ్ పిల్లలకు ఒక న్యాయం, అలా కాల్చిన చంపిన అడిగినాదు లేడు, ఎవ్వరు లేడు. అంటే మీ పిల్లలకు ఒక న్యాయమా? ఎవరు చూస్తూ ఊకుంటారు? అందరూ చూస్తున్నారు మీ ప్రవర్తనలు, మీ ఉద్దేశపూర్వకం మీ ప్రవర్తనలు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడ కలుసుకుంటున్నారు, ఏమేమి మాట్లాడుకుంటున్నారు అన్నీ తెలుస్తున్నాయి. ఎవరు ఊకునే పరిస్థితిలో లేరు. సామాన్యంగా మాత్రం వేసే ప్రసక్తి లేదు. అతను పారిపోయాడు, పరాయిలో ఉంటే పోలీసు వారు ఏం చేస్తున్నారండి? ఒక సీఎం, రాష్ట్ర సీఎం అండి మీరు రాష్ట్ర సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు, మీరేం చేస్తున్నారండి? అతను పారిపోతే చెవు బట్టి దొరకబట్టి లోపలేసేయండి, దొరకకుంటే ఎన్కౌంటర్ చేసేయమని ఆర్డర్ చేయండి కదా.
మేము మీ మద్దతు మేమంతా మేము ఎన్నుకున్నామండి. తెలంగాణ రాష్ట్ర యావత్తు మేము ఎన్నుకుందండి. మీరప్పుడు చేసిన మీరప్పుడు చెప్పిన మాటలేంటి? మీరు చెప్పిన మాటలు, వాగ్దానాలు, మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? మీరు చెప్పిన ప్రకారం మీరు చేయండి కదా. పేదవాడిని చంపుడు కాదు సార్. ఉన్నవాడికి తప్పు చేయాలంటే, పదవిలో ఉన్నవాడికి కూడా తప్పు చేయాలంటే ఉచ్చపడాలి. అలాంటివి చేయండి. పేదవాడిని చంపుడు కాదు, వీని కూడా చూసైడ్ చేసి చంపాలి. అయితేనే ప్రతి ఒక్కడు భయపడతాడు, ఉచ్చ పోసుకుంటాడు. ఏదైనా ఆడపిల్లని ముట్టాలన్నా, పట్టాలన్నా, ఆడపిల్లని కన్నెత్తి చూడాలన్నా కానీ అది కదా మనం కోరుకునేది. ఏం నడుస్తుంది సార్? పొలిటికల్ అంటే ఏ ఆడపిల్ల అంటే ఆడపిల్లని చేసుకోవచ్చు. మన ఇంట్లో ఆడపిల్లలు సేఫ్గా ఉండాలి, మన ఇంట్లో ఆడపిల్లలకి మనం ఖరాబ్ చేసుకోవచ్చు. వాళ్ళ అమ్మ కడుపు నుంచి వాళ్ళు పుట్టలేదు. మీ పిల్లలే మీ కడుపు నుంచి పుట్టిర్రు. మీరు సంసారం చేస్తేనే మీ పిల్లలకు వాళ్ళు పుట్టిర్రు. అంతేనా మీరు మాట్లాడేది? సిగ్గుండాలి. తోడమని ఏమైనా ఫోన్ చేస్తే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? అరవింద్ గారు మీరేం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. ఏమనంటే ఆమె మనిత గారు ఎవరు ఆదిరాజ్ నుంచి ఫోన్ చేస్తే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఏం పని చేసే గవా మీరు అడగాల్సింది. ఆమె ఏం అడుగుతుంది? మీరు ఏం చెప్తున్నారు అసలు? మేము ఎక్కడ మాటల్లో ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించామని చెప్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్. ప్రజలు అడిగినప్పుడు మీరు బజార్కు రండి, సెంటర్కు రండి. సెంటర్కి వచ్చి సమాధానం చెప్పే హక్కు మీకు, సెంటర్కి వచ్చి సమాధానం చెప్పే సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము. మీకు చెప్తున్నాము, అరవింద్ గారు మీకు చెప్తున్నాము. అలాగే సీఎంను కూడా ఎన్నుకున్నాం, రాష్ట్ర సీఎం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం. అతను ఎక్కడ పారిపోయినా ఎక్కడ ఉన్నా కానీ తీసుకురండి. అతను తప్పు చేసి సూసైడ్ చేసి చంపండి. చేయండి, ఆర్డర్స్ ఇవ్వండి పోలీసు వాళ్ళకు. పోలీసు వాళ్ళు మీ అండర్లో పెట్టుకొని అంటే బలిసినోడికి ఒకటి, గరిబేడికి ఒకటి అంటే అది ఎవ్వరు సహించరు. ఒకటి ఆలోచించండి. తరిమి కొడతాం రోడ్ల మీద మిమ్మల్ని. అట్టి కూడా కాదు, అమ్మాయి వాళ్ళకు న్యాయం జరగకుంటే తరిమి కొడతాం మిమ్మల్ని. ఏడ కనిపిస్తే అక్కడ తరిమి కొడతాం మిమ్మల్ని. ఇది కూడా వాస్తవం వచ్చి చెప్తున్నా. ఈ వీడియోని చాలామంది షేర్ చేయండి. ఇది పైదాకా సీఎం లెవెల్లో వెళ్ళాలి, పిఎం దాకా కూడా పోవాలి. ఇది నరేంద్ర మోడీ కూడా చూడాలి, నరేంద్ర మోడీ దాకా కూడా పంపుదాం. మనం అందరం ఐక్యమైదాం. ఇసుపెట్టే ప్రసక్తి లేదు. మన గరిపిల్లలు చేస్తే ఒక నయం, ఉన్నవాడు చేసి బలిసినవాడు చేస్తే ఒక నయమా? మన గరిపిల్లలు నలుగురు చంపాలేదా ఎన్కౌంటర్ చేసి? వీడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయరు? వీడు చేసింది అదే పని కదా. వీడు ఏమైనా చక్కని పని చేసిందా వీడు? డబ్బులుంటే వాడు మనిషి పెట్టుకోమను, డబ్బులుంటే వాడు మనిషి అడుగు లోపల పెట్టుకోమను. ఎవడి కోసం వాడు? పిల్లలేమన్నా ఆగదామచ్చారు ఆడపిల్లలు? వినే ప్రసక్తే లేదు. దీంట్లో కాంప్రమైజ్ అవ్వటం అవసరం లేదు. వాళ్ళని ఎట్లా సూసైడ్ చేసిండో వీని కూడా అట్లనే ఎన్కౌంటర్ చేసి చంపాలి, అంతే. ఇంకా రెండో ఆప్షన్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు చూసిర్రు. అప్పుడు సూసైడ్ చేసి అట్లనే ధర్నాలు అయితే, అట్లనే రసరోగాలు అయితే, ఎక్కడ కనిపిస్తే అక్కడ మాత్రం పెద్ద ఎత్తున గందరగోళం అవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తగ్గేదేలే. ఈ విషయం లోపల మాత్రం ప్రతి ఒక్కరం నిలబడదాం. ప్రతి ఒక్కరం రాజకీయ నాయకులను అడ్డుకుందాం. వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ చెవు వట్టి తీసుకొచ్చి వాడిని తొక్కి తీసే పోలీసుల వల్ల కాకుంటే వాడిని మనం చంపుదామండి. మనం చంపుదాం. మనం ఎన్నుకున్నాం. మన ఆడపిల్లకి మన ఇంట్లో ఇట్లా తిరిగితే మనం ఒప్పుకుంటామా? ఆమె కూడా మన ఆడపిల్లనే. ఆమెను దూరంగా కారులో తోలుకపోయి ప్రేమిస్తున్నాను నమ్మించి ఆమెకు డ్రగ్స్ ఇచ్చి తాగిపిచ్చి మధ్యలో ఖరాబ్ చేస్తావును. ఆమె 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆమెకి ఏమవసరం ఉందండి? నేను 500 కోట్లు ఇస్తా అని చెప్పిన నా దగ్గరికి వచ్చిందంటే ఆమెకే దేశం వస్తుందిరా నాయన. సిగ్గుశరం ఉండాలా మాట్లాడేటప్పుడు అన్న తోడమన్నా. 1500 కోట్లు ఉన్న అమ్మాయి, 1500 కోట్లు, 5 కోట్ల చిల్లర కారు అవన్నీ ఉంచుకొని పిచ్చకుంటే 500 కోసం వచ్చినాదిరా. సిగ్గుశరం ఉండాలి మాట్లాడేటప్పుడు కొద్దిగా. పాలతులు అంజాడుకులారు అంతా ఇక్కడికి జమారు. వాడిని మాత్రం సామాన్యంగా విషయలేదు. ఇది గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, ప్రజా సంఘాల వాళ్ళకు, మహిళా మండలి వాళ్ళకు అందరికీ చెప్తున్నాను. ఎక్కడ పోతున్నారండి మీరు? మహిళా మండలి వాళ్ళు, ప్రజా సంఘాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఇప్పుడు ముడుపులు తీసుకున్నారా? ముడుపులు అందించినరా? ఎక్కడో అక్కడ ఏమైనాయండి మీడియాలు అస్సలేవెందుకు? ఇది బంద్ చేయండి. ఇది బంద్ చేస్తే జర భారతదేశం బాగుపడుతుంది. తప్పు చేస్తే పిఎం తాడికలు అయినా ప్రశ్నించే దమ్ముండాలి. అలాంటప్పుడే మన ఇండియా బాగుపడుతుంది. మన ఇండియా వెనుకబడడానికి కారణం ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే వెనుకబడడానికి. ప్రతి ఒక్క లీడర్కు జిందాబాదులు కొట్టుడు, ప్రతి ఒక్కరికి గులాంగిరి చేసుడు, పదవున్నోడికి లొంగిపోవడము, బలిసినోడికి అంగిపోవడము, ఇదే జరుగుతున్నది.
దీన్ని మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకొని జై హింద్, జై భారత్.